హాయ్ గాయ్స్, ఈరోజు మేము ముందుకైతే కనుక కైలాసగిరి ట్రిప్తో అయితే వచ్చేసాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి అనమాట వైజాగ్లో. కైలాసగిరికి వెళ్ళాల్సిన రూట్ దగ్గరకు వస్తే ఇది మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇంకా మనం కైలాసగిరికి రూట్ వేలో అయితే కనుక రూఫ్ వే కనుక మనం చూస్ చేసుకున్నాం అనుకోండి. సో రూఫ్ వే నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, అందులో మనల్ని తీసుకొస్తారనమాట. ఇక్కడ నుంచి చూసారంటే బీచ్, వైజాగ్ సిటీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ అనమాట కైలాసగిరికి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ ఏ రూట్లో నుంచి వెళ్ళి చూసినా కానీ మనకు వైజాగ్ సిటీ బీచ్ కానీ చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. మనం ఫొటోస్ తీసుకోవాలంటే కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఫొటోస్ తీసుకోవాలంటే కూడా కెమెరా తెచ్చుకోండి, కంపల్సరీ తెచ్చుకోండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే కనుక. సో ఇంకా ఎక్కుతానే ట్రైన్ పట్టాలు అయితే కనిపిస్తాయి. ఇది ఎందుకంటే కనుక ఇక్కడ ట్రైన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఈ ట్రైన్ యూజ్ చేసుకొని మనము ఈ కైలాసగిరి మొత్తం రౌండ్ ట్రిప్ అయితే వేపిస్తారు ఒకసారి. ట్రైన్లో అయితే వెళ్ళి కూడా మనం చూడొచ్చు కైలాసగిరి మొత్తము ట్రైన్లో కూర్చొని. ఇంకా నెక్స్ట్ అలా నడుచుకుంటూ చిన్నగా ముందుకు వెళ్ళామంటే కనుక మెయిన్ పాయింట్ అయితే రాబోతుంది అనమాట. అంటే ఇక్కడ శివుని స్టాచ్యూ అయితే ఉంటుందన్నమాట. ఓ పార్క్ లాగా డిజైన్ చేసి, సో చూస్తున్నారు కదా, అక్కడ ఉంటుంది శివుని స్టాచ్యూ. అక్కడి వరకు మనం నడుచుకొని వెళ్ళొచ్చు. అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్ళేసరికి మనకు టైం అయిపోతుంది అనుకోండి. కానీ చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం, మనం చూడడానికి కూడా ఎంజాయ్ చేయడానికి కూడా. సో ఇంక ఇక్కడైతే కనుక మనకు కావాల్సిన స్నాక్స్ షాప్స్ కానీ అదర్ షాప్స్ కానీ చాలా బాగుంటాయి. కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఏం భయపడాల్సిన పని లేదు. మీరు వెళ్ళి ఫుల్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చినా కూడా ఎంతసేపు అయినా ఉండొచ్చు. అన్నీ అవైలబిలిటీలో దొరుకుతాయి మీకు ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట శివుని స్టాచ్యూ. ఇక్కడ ఇది చూడడమే స్పెషల్ అనమాట, ఇక్కడ కోసం వస్తారు. ఇంకా దాని ముందు శివుని స్టాచ్యూకి స్టెప్స్ ఎక్కే ముందు అయితే కనుక ఇలా డిజైన్ చేశారనమాట వాటర్తో. పక్కన చిన్న చిన్న చెట్లు నాటి చాలా గ్రీనరీగా ఉంది కైలాసగిరి అయితే మాత్రము. ఎంజాయ్ చేయొచ్చు, మనం వెళ్ళిన దానికి ఏమంత బోర్ అయితే కొట్టదు, మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో అయితే పిల్లల్ని తీసుకెళ్ళారంటే కనుక ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కిడ్స్ ప్లేకి ఆడుకోవడానికి కూడా చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు టైం తెలియకుండా. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇంక మీకు ఇక్కడ అంతసేపు మేము తిరగలేము, ఒక చోట కూర్చోవాలంటే కూడా చాలా చోట్ల అవైలబిలిటీ అయితే పెట్టారనమాట. అలా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంక ఇది చూసారు కదా, సో పార్క్ లాగా ఉందన్నమాట. అక్కడక్కడ బెంచెస్ వేసున్నారు కూర్చొని. అంటే పీస్ఫుల్నెస్, మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని కొంత టైం మనకంటూ మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా అక్కడ చూసారంటే కనుక హాట్ సింబల్లో ఒకటైతే కనుక పెట్టారనమాట, వైజాగ్ సిటీ నేమ్ పెట్టి. సో ఇక్కడికి వచ్చి మనమైతే ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి చూసామంటే వైజాగ్ సిటీ యొక్క ఇంకొక వ్యూ అయితే కనుక మనకు కనిపిస్తుంది. సో అది కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదేనమాట. ఈ పేరుకి వెనకాల నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది మనకి. సో పర్లేదు, ఓవరాల్గా కైలాసగిరి అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది. రౌండ్ ట్రిప్ అయితే బాగా వేయచ్చు, బాగా వాకింగ్ చేసుకుంటూ మనమైతే కనుక ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏమంటే రూఫ్ వే రూట్ అనేది ఇక్కడ స్పెషల్ కైలాసగిరిలో. సో చూస్తున్నారు కదా, ఇలా దా అక్కడ ఉన్నట్టు అంటే మనం రోడ్ వే కాకుండా పైన నుంచి చూస్తే కిందికి ఎలా వ్యూ కనిపిస్తుంది అనేది ఇది. సో ఆ వేలో రూఫ్ వే అయితే కనుక రూట్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కరెక్ట్గా తెలియదు ఏ రూట్లో వెళ్ళాలి అనేది. సో మీరు కైలాసగిరికి వెళ్ళాలి కొండ కిందికి అని చెప్పారంటే అక్కడికి డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మీరు రూఫ్ వే తీసుకున్నారంటే కనుక వ్యూ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట. సో కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తారు, రోడ్డు పైకి వెళ్తారా కొండ కిందికా కొండ పైకి అని. మీరైతే కొండ కిందికే వెళ్ళాలి రూఫ్ వే రూట్ అయితే చూస్ చేసుకోవాలంటే. లేదు మేము కారులోనే కొండ పైకి కైలాసగిరి వరకు వెళ్ళిపోతాం